హలో గాయ్స్, ఊరికే పాస్తా తినాలనిపించింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అది కూడా వైట్ సాస్ పాస్తా తినాలనిపించింది ఫ్రెండ్స్. అందుకే రెసిపీ నేర్చుకొని మరీ చేసుకుంటున్నా. ఇది ఎలా అంటే ఫస్ట్ మనము వెల్లుల్లి తీసుకొని చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకొని, తర్వాత వెజిటేబుల్స్ లైక్ టమాటో, ఆనియన్, బీట్రూట్, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ చిన్న చిన్న పీసెస్ తీసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే నేను ఏం వేయలేదు, నాకు జస్ట్ డైరెక్ట్ తినడం ఇష్టం, అందుకే అలా చేసుకున్నాను. సో ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి, పాస్తాను బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసి వెజిటేబుల్స్ మనం కట్ చేసుకొని అన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని, తర్వాత పిజ్జా ఒరిగానో స్పైస్ మిక్స్ అని ఉంటుంది, అది మొత్తం ఒక ప్యాకెట్ మొత్తం వేసేసి అటు ఇటు కలుపుకొని, తర్వాత మనం బాయిల్ చేసుకున్న పాస్తాను తీసుకొచ్చి అందులో వేసేసి వాటిని కూడా ఒక 5 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అసలైన వైట్ సాస్ చేసుకునే విధానం. ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి అందులో ఒక స్పూన్ మైదా పిండి వేసి దాన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. అది థిక్నెస్ వస్తుంది మనకి. థిక్ వచ్చిన తర్వాత ఒక ప్యాకెట్ పాలు, నేను చిన్న పాల ప్యాకెట్ మొత్తం పోసేసాను, అంటే ఎక్స్ట్రా పాలు కూడా పోసాను, అది వేరే విషయం. కొన్ని పాలు పోసుకొని వాటిని కూడా మొత్తం ఉండలు రాకుండా మొత్తం స్టిర్ చేసుకోవాలి, కలుపుతూనే ఉండాలి. ఈ మైదా పిండి ఈ పాలు రెండు మంచిగా మిక్స్ అయిన తర్వాత స్లైస్ పీసెస్ వేసుకోవాలి. 2 స్లైస్ పీసెస్ వేసుకున్నాను నేనైతే. వాటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒరిగానో మిక్స్ కూడా వేసుకోవాలి, తర్వాత పాస్తా మసాలా వేసుకోవాలి. దెన్ మనం కుక్ చేసుకున్న పాస్తా తీసుకొచ్చి అందులో వేసి ఒక 5 minutes అటు ఇటు తిప్పి ప్లేట్లో పెట్టుకొని తింటే అంత బాగుంటుంది, అంటే అంత బాగుంటుంది. నేనైతే విపరీతంగా ఎంజాయ్ చేసిన. లైక్ అండ్ సబ్స్క్రైబ్.